పండివా కింద పండివా పట్టుకో శ్రీనివాసం నుండి ఎక్కువ టైం పెట్టినా కూడా తలకాయ చిల్లులు పడతాయి. అది ఎక్కువ డోస్ ఇండిషన్ ఇచ్చాడు అనుకో పేషెంట్ ఏమైంది కోమలోకి వెళ్తాడు. రాత్రికి వెళ్తే కనికలు 4 కలిసి చేసి తీసుకున్నారు. వీటికి అవసరం ఏది చేసి కడుతున్నాను డబ్బులు దాంట్లో కానీ ఫుల్ పెంచారు. తప్పకుండా కలిపి వేసుకొని తర్వాత పొద్దున్న ఒక్కరు అడ్డం పడ్డారు. సరిపోయింది అట్లా ఉంటుంది. అది కాదు ఎంతవరకు అంతవరకు పెట్టుకోవాలి కానీ తర్వాత పొద్దున్న 4 రూపాయలు కలిపి హాస్పిటల్ తెల్లపోతున్నా టికెట్ క్యాన్సిల్ అయిపోయి అది పని కాలేదు. 4 రోజులు పట్టింది ఎగస్ట్రా. అంతేగా అది అట్లా అట్లా ఉంటుంది అనమాట. అది ఏది పడింది తీసి మొత్తం బిల్లు పక్క దాంట్లో పిండమ్మ కొద్దిగా చేతికి తీసుకొని కొద్దిగా ఎక్కువ తీసుకోక అరగుప్పిడు. అసలు ఎంత చెడు రక్తం వచ్చిందనేది తెలియాలి కదా నాకు. ఇప్పుడు ఏమంటుంది? బాగా అందగాడు అయ్యావే. ఎవరు నీకు పెరాల్సి వచ్చిందని అంటారు, తగ్గిపోయిందని అంటారు. బాగున్నావు మనిషి. అప్పటికిప్పటికి చాలా తేడా ఉన్నావు. అసలు అప్పుడు భయం వేసింది రూమ్లో కూర్చుంటే నేను చూడాలంటే అమ్మ వీడికి ఎప్పుడు తగ్గిద్దిరా అనుకున్నా నేను. అంత గంభీరంగా ఉన్నావు మనిషి. అన్నీ వస్తాయండి. ఇప్పుడు నేను ఇచ్చే ముందు అన్నీ వస్తుంది. ఫ్రీ మోషన్ అవుతుంది. నీళ్లు తాగించు, ఎక్కువ మజ్జిగ నీళ్ళు తాగించు. 1కి 5 తాగించు. మరి మందం కదా, అది ఎట్లా చిక్కగా ఉంటుంది. అది బార్లీ అల్లం మజ్జిగ ప్రతిదీ అల్లం రక్తాన్ని ఎంత గడ్డనైనా సరే పగలు కొట్టేసింది. ఇంతలా కొండని ఒక ఇంతలా ఇనప సోవ పెట్టి కొడితే 2 ముక్కలు ఎట్టవద్దు అంత అల్లం ముక్క ఇంతలా రక్తం గడ్డనైనా కరగ తీసింది. అది అంత రక్తం వచ్చింది. అది రక్తమే. అవును, ఇప్పుడు మారుతల్లా రోజు పారిపోయి మళ్ళీ ఇంకా మార్పు వస్తుంది ముఖంలో. ఇంటికి పోయిన తర్వాత 2-3 గంటల తర్వాత ముఖంలో తేజస్సు వస్తుంది. శరీరంలో పాటలన్నీ తేడా వస్తాయి. మళ్ళీ నడక తేడా వస్తుంది. శుభ్రంగా తలకు రుద్దమ్మ, మాలిష్ చేయి, బాగా రుద్దు. ఆ రక్తంలో ఇప్పుడు ఆ ఆవిరంతా లోనికి వెళ్ళాలి. ఇదిగో చూడండి, ఇట్లా రుద్దండి మైండ్కి, ముఖానికి రుద్దండి. అది ఎట్లా ఉంది పెసా? సమ్మగా ఉందా? హాయిగా. తల బరువు ఉందా? అంతకుముందు బరువు ఉందా? వాడక ముందు ఉంది. ఇప్పుడు బరువు లేదు. తీసేస్తున్నాం కదా, దాంట్లో వేస్ట్ బ్లడ్ అంతా తీసేస్తున్నాం కదా, బరువు ఉండదు. లేకపోతే అంతకుముందు మందంగా ఉంటాడు మనిషి. నీకు చూడు, ఇండియాలో ఎవడు ఈ వైద్యం ఎక్కడా ఉండదు. నువ్వు ఎన్ని చోట్లకి వెళ్ళా? నిజం చెప్పు.
4 చాట్లకి ఎవడన్నా ఇచ్చాడు ఇట్లా? ఎవడికి తెలీదు. నాలుగు చాట్ల ఎన్ని రోజులు ఉన్నా ఒక్కో చాట ఎన్ని రోజులు వాడా? కరెక్ట్గా చెప్పు. నా మాట సత్తిగా వచ్చిందంటే మందే అని చెబుతున్నా. కరెక్ట్గా గట్టిగా చెప్పు. ఎవరి దగ్గర తగ్గింది బాగా? ఇప్పుడు ఎనుకున్న ఆయుర్వేదం ఆపిన తర్వాత ఎన్ని రోజులైంది ఆపి? ఎనుకున్న ఆయుర్వేదం సంవత్సరమైందా? 6 నెలల పైన ఆపేసాం. ఇంకా దేనివల్ల తగ్గట్లేదు. డబ్బులు 6,000 7,000 తీసుకున్నాను. 45-50 రోజులు కోర్సుకి. ముందు పని కావట్లేదు. పని కానప్పుడు ఏం ఉపయోగం? అదేమంటే ఏం వేసుకోమంటున్నారు? ఏం వేసుకోమన్నారు? విరోచనం ఫ్రీ అవ్వడానికి ఇచ్చాడు అంతే. నీకేమి దేనికి పనికిరాదు మందు. ఆవదం వేసుకుంటే విరోచనం ఫ్రీ అవుద్ది అంతే. పెట్టండి.